పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగంతో ఉన్నాము. చెప్పండి, ఎమ్మెల్సీ టికెట్లు పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి కాకుండా మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇచ్చారని, మీ పార్టీలో ముసలం నెలకొందని వార్తలు వస్తున్నాయి. అసలు ఆ అన్న వాళ్ళకి తెలివి ఉందా? ఇందులో మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పు? అద్దంకి దయాంకర్ గారు తెలంగాణ ఉద్యమంలో తీవ్రంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇది సాధ్యమైందని సోనియా గాంధీ గారి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యాడు. 2014, 2018లో ఓడిపోయాడు. 2023లో ఆయనకు అవకాశం రాలా. పార్టీ ఆ రోజే రేవంత్ రెడ్డి గారు నీకు ఎమ్మెల్సీ చేసే బాధ్యత నాదని చెప్పి పార్టీ మాట ఇచ్చింది. ఇంక రెండో వ్యక్తి శంకర్ నాయక్ గారు. శంకర్ నాయక్ గారు మండల పార్టీ అధ్యక్షుడి నుంచి జీవితాన్ని ప్రారంభించి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎదిగి జడ్పీటీసీగా ఎంపీపీగా పనిచేసి సుదీర్ఘంగా ఆయన సీటు రాకపోయినా 3 పర్యాయాలు లాస్ అయినా సరే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీతో విశ్వాసంతో పనిచేసిన వ్యక్తి గౌరవ్ శంకర్ నాయక్ గారు. ఇంకా విఈ శాంతి గారు బీజేపీ తెలంగాణ ఉద్యమంలో ఉండి బీజేపీని వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి కేసీఆర్ నమ్ముకొని కేసీఆర్ నా చెల్లెలు అని చెప్పి మోసం చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మళ్ళీ బీజేపీ ఏదైనా ఇది ఇచ్చిందని చెప్పి బీజేపీలోకి వెళ్ళినప్పటికీ మళ్ళీ అక్కడ విశ్వాసం చూపించకుండా కాంగ్రెస్ పార్టీ నాది అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంచెం విస్తృతంగా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామి అయ్యి మాకి ఎమ్మెల్సీ ఇచ్చారు. విఈ శాంతి గారు తెలంగాణ ఉద్యమంకి ఎనలేని కృషి చేశారు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చాం. ఇక్కడ అన్యాయం ఏముంది పార్టీలో ఉన్నకి? అన్న పార్టీ ఇది పెద్ద పార్టీ, అందరం పోటీ పడతాం. కానీ వచ్చిన వ్యక్తులు కూడా పార్టీకి జెన్యున్గా కష్టపడ్డోళ్ళు, పనిచేసిన వాళ్ళు. అధిష్టానం గుర్తించింది, అధిష్టానం వారికి అవకాశం వచ్చింది. రాణాలకు ఇంకొకసారి అవకాశం వచ్చింది. ఇది పెద్ద జాతీయ పార్టీ, ఇది సహజమైన పరిణామం. పార్టీలో రెడ్డిలకు ఈసారి అన్యాయం జరిగింది. అసలు బయట కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల పార్టీ అని చెప్పుకుంటారు. అలాంటిది ఈసారి రెడ్డిలకు అన్యాయం జరిగింది అని అంటున్నారు ఈ ఎమ్మెల్సీ టికెట్ల విషయంలో. రెడ్డిలకి అన్యాయం ఏం జరగల. కార్పొరేషన్ పదవుల్లో కానీ ఎమ్మెల్యేలో కానీ రెడ్డిలకు ఉంది. రెడ్డి అని కాదు, రెడ్డి కానీ బ్రాహ్మణి కానీ వెలమ కానీ ఆర్య వైశ్యులు కానీ అర్థమైన రాజులు కానీ ఇవన్నీ కూడా పెద్ద కులాలకి ఇవ్వకుండా పోయినసారి ఇచ్చారని చెప్పి మన కోదండరామరెడ్డి గారికి ఇవ్వలేదా? మన ఆలీఖాన్ గారికి ఇవ్వలేదా? అట్లా కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కో వర్గానికి జరుగుతూ ఉంటుంది. ఏ వర్గానికి అన్యాయం చేయదు ఈ పార్టీ. మీరేంటో రెడ్డిల పార్టీ అని. ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు అన్ని మతాలను సమానంగా చూసే పార్టీ కాబట్టి అలాంటి సందేహాలు ఏం పెట్టుకోవద్దు. అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం కాంగ్రెస్ పార్టీ దక్కుద్ది. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారు. మీరు రైతాంగాన్ని మోసం చేశారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో నీళ్ళ పంపకాలలో మోసం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి, ఇలా చాలా విషయాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసింది ప్రభుత్వం అని అంటే అసెంబ్లీలో చెప్పనున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపైన ఏంటి? కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మని మా ముఖ్యమంత్రి అనేక పర్యాలు కోరారు. ఇప్పుడు కూడా మేము స్వాగతిస్తున్నాం. కానీ కేసీఆర్ వచ్చి గవర్నర్ ప్రసంగం అటెండ్ అయ్యి సంతకం పెట్టి మళ్ళీ పారిపోవద్దు. దమ్ముంటే కేసీఆర్ అన్నీ అయిపోయేదాకా, అసెంబ్లీ సమావేశాలు అయిపోయేదాకా ఉండాలి. కేసీఆర్ హయాంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చట్టాపట్టాలు వేసుకొని రోజా ఇంటికి వెళ్ళి చేపల పులుసు తిని బేసిన్లు లేవు, బేషాలు లేవు, ఏమి లేవు, మేము అందరం మంచిగా ఉండాలి, కృష్ణా వాటర్ని దోచుకోమని చెప్పింది ఆయన. ఆయన టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచి శాలో కప్పి బిర్యానీ తిరిగి ఇద్దరు లోపల కూర్చొని గంటలు మాట్లాడిందే కేసీఆర్. ఈ రాష్ట్రాంగాన్ని రైతాంగం నష్టం చేసిన, నీటి వనరుల్లో జల వివాదాలు సృష్టించిన మొత్తం కేసీఆర్ వల్లే. కేసీఆర్ వల్లే ఇవన్నీ జరిగినాయి. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ అలా చేయాల. కాంగ్రెస్ పార్టీ ఆ రోజైనా ఈ రోజైనా దేశం మొత్తం కూడా అన్ని నదులు కానీ అన్ని చోట్ల అన్ని ప్రాంతాలు సమాన దృక్పథంతో చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపు ఆయన అసెంబ్లీకి వచ్చి మేము రైతాంగానికి ఏ విధంగా మోసం చేసి చెప్పాలి. ఆయన రైతాంగాన్ని రుణమాఫీ చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదు చెప్పాలి. మేము ఒకేసారి కేవలం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం లోపే 24 లక్షల కుటుంబాలకి 21,000 కోట్ల 23,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 2 లక్షల రూపాయలు స్ట్రైట్ అవే రుణమాఫీ చేశాం. ఆయన 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేపాడు. 1,00,000 రూపాయలు రుణమాఫీ విడతలుగా చేసి ఆ రుణమాఫీ వడ్డీకి సరిపోయింది. కేసీఆర్ గారు నిరుద్యోగుల మీద, మహిళల మీద, రైతుల మీద మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్కి లేదు. ఆయన అసెంబ్లీలోకి రమ్మండి, ఆయన వచ్చి మాట్లాడిన దానికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తుంది.